ఆటిజం ఉన్న పిల్లల్ని గానీ, ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లల్ని గానీ స్కూల్స్‌లో జాయిన్ చేసేటప్పుడు అది నార్మల్ స్కూల్ అయినా సరే, స్పెషల్ స్కూల్ అయినా సరే అట్‌లీస్ట్ వాళ్ళకి ఎన్ని రోజులకి అప్డేట్ ఇస్తారు, ఏంటి అన్నది కంపల్సరీగా కనుక్కోండండి. అసలు ఏం నేర్పిస్తారో గూడా అప్డేట్ అనేది కావాలి మనకి. ఎందుకు అంటే వాళ్ళైతే నోరు తెరిచి చెప్పలేరు. సో, మనం కూడా ఇంట్లో ఇప్పుడు స్కూల్‌లో ఏదైతే నేర్పిస్తున్నారో మనం ఇంట్లో కూడా అలాగే ట్రై చేస్తే వాళ్ళు త్వరగా గ్రాబ్ చేయడానికి కానీ, త్వరగా నేర్చుకోవడానికి గానీ ఛాన్స్ ఉంటుందని నా అభిప్రాయము. అయితే కార్తీక్‌ని జాయిన్ చేసే రోజు స్కూల్‌లో మేము ఇవన్నీ కనుక్కోలేదు ఫస్ట్. అయితే నేను నార్మల్‌గా అన్నీ చెప్తారు అంటే అతని మాటలు విని చాలా మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం తప్ప, ఇక్కడ బాబుకి మంచి రిజల్ట్ వస్తుంది, బాబు స్కూల్ బావుంటుంది అనుకున్నాను కానీ, ఏం జరుగుతుందో లోపలైతే తెలీదు. జస్ట్ ఆయమ్మ వచ్చి కార్తీక్‌ని తీసుకొని వెళ్ళిపోతారు లోపలికి. మళ్ళీ ఆయమ్మ వచ్చి మనకి డ్రాప్ చేస్తారు. అసలు స్కూల్‌లో ఏం జరుగుతుందో, స్కూల్‌లో టీచర్స్ గూడా కనిపించట్లేదు. మనకు కనిపించకుండానే బాబుని పంపించడం జరుగుతుంది. లోపల ఏం జరుగుతుందో నాకైతే తెలియడం లేదు. జస్ట్ మనం స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు మనకి రెగ్యులారిటీలో ఎంతో కొంత రిజల్ట్ కాదండి నేను అడుగుతుంది. రెగ్యులారిటీలో ఎంతో కొంత కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఒక టీచర్‌కి, పేరెంట్స్‌కి ఉండాలి అని చెప్పేసి నా ఒపీనియన్. ఎవరైనా మీరు పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా కనుక్కోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అసలు ఏం చేస్తారు లోపల? అంటే పర్సనల్ స్కిల్స్‌ని డెవలప్ చేస్తారా? లేకపోతే అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తారా? అకాడమిక్స్ నేర్పుతారా? పెయింటింగ్ వేయిస్తారా? అసలు మనకిప్పుడు పిల్లలకి స్క్రిబ్లింగ్ చేయడం రాదు. కొంతమందికి హోల్డ్ చేయడం కూడా రాదు పిల్లలకి. అంటే అలాంటివి నేర్పుతారా? ఏం నేర్పుతారు అన్నది ఒక క్లారిటీ అయితే ఉండాలని నా ఒపీనియన్. మేమైతే అది తెలుసుకోలేకుండానే జాయిన్ చేశామేమో అనిపించింది. ఏం జరుగుతుందో లోపల తెలియడం లేదు. కార్తీక్ ఏం నేర్పిస్తున్నారో ఈవెన్ ఒక్క సింగిల్ బుక్ కానీ, సింగిల్ పెన్సిల్ కానీ, సింగిల్ స్లేట్ కానీ అసలు ఏమీ అడగలేదు. జస్ట్ కార్తీక్‌కి నేను పంపించే ఫుడ్ ఒక్కటే లోపలికి బ్యాగ్ వెళ్తుంది. అతను నన్ను ఏదైనా బుక్ కావాలని కూడా అడగలేదు. లోపల ఏం జరుగుతుందో నాకైతే తెలియడం లేదు. నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ స్కూల్‌లో ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఆ స్కూల్ చాలా మంచిగా అనిపించింది. మరి ఈ స్కూల్‌లో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరైనా సరే మీ పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు వీళ్ళు చెప్పలేరు కాబట్టి ఇప్పుడు నార్మల్ కిడ్ అయితే గనక తనకి స్కూల్‌లో ఏం జరుగుతుందో తను చెప్పినా సరే, మనం చెప్పినా సరే, మనం అడిగిన వాటికి తన దగ్గర నుంచి ఒక ఆన్సర్ అయితే వస్తుంది. బట్ ఈ స్పెషల్ కిడ్స్‌లో ఆ ఆన్సర్ రాదు కాబట్టి కంపల్సరీగా స్కూల్ వాళ్ళే మనకి చెప్పాలి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. మనం అడిగిన క్వెషన్స్‌కి సమాధానం రాకపోతే పేరెంట్స్‌కి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఈ పిల్లలకి ఎలా అంటే ఒకటేసారి మనం ఇంగ్లీష్, తెలుగు నేర్పించాలి. కొన్నిసార్లు కార్తీక్‌కి కొన్ని విషయాలు నాకంటే ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఫస్ట్‌లో అయితే కార్తీక్‌కి తెలుగుకి, ఇంగ్లీష్‌కి డిఫరెన్స్ తెలిసేది కాదు. సపోజ్ స్నానంకి రా అంటే వస్తాడు. బాత్‌కి రా అంటే వచ్చేవాడు కాదు. బ్రష్ చేయడం కూడా అంతే. బ్రష్ చేయడం కానీ, లేకపోతే కోంబింగ్ చేసుకో నాన్న అంటే కోంబ్ తీసుకొని వచ్చేవాడు. దువ్వెన తీసుకొని రా అంటే మాత్రం తనకు తెలిసేది కాదు ఫస్ట్‌లో. ఇప్పుడైతే అన్నీ అర్థం చేసుకుంటున్నాడు. ఇలాగా వాళ్ళకేంటంటే నేను చెప్పేదేంటి అంటే స్కూల్‌లో ఏదైతే చెప్తున్నారో మనం ఇంట్లో కూడా అలాగే ట్రైన్ చేస్తే మేబీ వీళ్ళకి త్వరగా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు మాత్రం స్కూల్‌లో ఏం చేస్తారు, మేమేం చేయాలి అని చెప్పేసి మనకు అప్డేట్ ఇస్తారా లేదా ముందే కనుక్కోండి. నేనైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.